గుడ్ మార్నింగ్ అందరికీ వందనాలు. దేవుని నామానికి స్తోత్రములు. మీ అందరికీ నా నిర్వహిస్తున్న వారికి కూడా నా హృదయపూర్వక మరియు ఉదయకాలపు శుభాన్ని తెలియజేస్తూ మరి మనం అడ్వెంట్లోని 2 వారాలు అయిపోయినాయి. 2వ వారం 3వ వారంలోకి వచ్చాం. ఈరోజు 10వ తేదీ. ఈరోజు మనం ధ్యానించవలసిన అంశం మనుష్య కుమారుడు, సన్ ఆఫ్ మ్యాన్. అంటే అందరూ మనుష్య కుమారులు కావా? మనందరం మనిషిని పుట్టిన వాళ్ళమే కదా. కానీ మనుష్య కుమారుడు అని స్పెషల్గా ఎందుకు చెబుతూ ఉన్నారు అంటే, అతడు దేవుని కుమారుడు అయినప్పటికీ మనుష్య కుమారునిగా ఈ లోకానికి వచ్చారు. ఎవరు? ఇప్పుడు చదువుతున్న మన వాక్య భాగం నుంచి 9 లూకాసు వార్త 19వ అధ్యాయము 9-10 వచనాలలో, అందుకు యేసు ఇతడును అబ్రహాము కుమారుడే, ఎందుకనగా నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చి ఉన్నది, నశించిన దాన్ని వెలికి రక్షించుటకు మనుష్య కుమారుడు వచ్చెను. అయితే ఆ ఇంటికి ఎవరు వచ్చారు? అక్కడ రాయబడిన మాటల ప్రకారం మనుష్య కుమారుడు వచ్చారు. మనుష్య కుమారుడు వచ్చేసరికి అక్కడ రక్షణ వచ్చింది. రక్షణ వచ్చింది ఎలాగూ? నశించిన దాన్ని వెనక్కి రక్షించడానికే వచ్చారు. కాబట్టి అంటే అక్కడ ఉన్నటువంటి వ్యక్తి నశించిన లిస్ట్లో ఉన్నారు. కాబట్టి ఆ ఇంటికి ఎవరు వెళ్ళారు? మనుష్య కుమారుడుగా పిలువబడుతున్నటువంటి యేసు ప్రభు వారు వెళ్ళారు. కాబట్టి ఆ ఇంటికి రక్షణ వచ్చింది. రక్షణ వచ్చింది కాబట్టి ఆ వ్యక్తి కూడా అబ్రహాము కుమారుడే. మనకు తెలుసు, మత్తయి సువార్త 1వ అధ్యాయం 1వ వచనం, అబ్రహాము కుమారుడగు దావీదు కుమారుడైన యేసుక్రీస్తు వంశావళి. యేసుక్రీస్తు ఎవరు? దావీదు కుమారుడు. ఇంకా పైకి వెళ్తే అబ్రహాము కుమారుడు. ఇక్కడ ఈ వ్యక్తి ఎవరు? ఇతను కూడా అబ్రహాము కుమారుడే. అంటే మనుష్య కుమారుడే, దేవుని కుమారుడే, దేవుని పిల్లలే. దేవుడు ఎవరింటికి వెళితే వాళ్ళు దేవుని కుమారులుగా పిలువబడతారు. అయితే ఈ మనుష్య కుమారుడు అని యేసు ప్రభువారు తనను గురించి తానే ఈ క్రొత్త నిబంధనలో 72 సార్లు పలికారట. 72 సార్లు నేనే మనుష్య కుమారుడిని. మనుష్య కుమారుడు అంటే ఎవరు అంటే నేనే అని యేసు ప్రభువారు నూతన నిబంధనలో 72 సార్లు పలికారు. దానిలో మొదటిది చూద్దాం. మత్తయి సువార్త 9వ అధ్యాయము 6వ వచనం. మత్తయి సువార్త 9వ అధ్యాయం 6వ వచనం, పాపములు క్షమించుటకు భూమి మీద మనుష్య కుమారునికి అధికారము కలది. పాపములు క్షమించడానికి భూమి మీద మనుష్య కుమారునికి అధికారం కలది.
ఎవరు ఈ మనిషి కుమారుడు? ఎవరి పాపను క్షమించబడినవి? అక్కడ ఎవరి పాపాలు క్షమించారు? అక్కడ మత్తయి సువార్త 9వ అధ్యాయంలో అక్కడ పక్షవాయువుతో మంచం మీద పడుకొని ఉన్న వ్యక్తిని ఏమని చెప్పారు? లేచి నడువు అని చెప్పకుండా నీ పాపాలు క్షమించబడ్డవి, నీ పని పెట్టుకొని నీవు నడువు, నీ పని నువ్వే చెయ్యి, నీ పాపాలు మాత్రం నేను క్షమించాను అని చెప్పి మనుష్య కుమారునికి అధికారం ఉంది. ఎవరా మనుష్య కుమారుడు? ఎవరో చూద్దాం. చూడండి, మత్తయి సువార్త 8వ అధ్యాయం 20వ వచనం. మత్తయి సువార్త 8వ అధ్యాయం 20వ వచనం. అందుకు యేసు నక్కలు గొర్రెలను ఆకాశ పక్షులకు నివాసములను ఉన్నాయి, కానీ మనుష్య కుమారునికి తల దాచుకొనుటకైనను స్థలము లేదని అతనితో చెప్పాను. యేసు ప్రభు వారే చెప్పారు. ఏమని? స్థలం లేదు. ఎవరితో చెప్పారు? అయ్యా నేను నీతో పాటే ఉంటా, నిన్ను వెంబడిస్తాను అని చెప్పి వచ్చినప్పుడు ఏం చెప్తున్నారు? నీవు నన్ను వెంబడిస్తే నాకు ఎక్కడా స్థలం లేదు, తల వాల్చుకోవడానికి నాకు ఎక్కడా స్థలం. కనీసం ఆకాశ పక్షులకైనా ఉన్నాయి, నక్కలకైనా ఉన్నాయి, అన్నిటికీ ఉన్నాయి, కానీ స్థలం నాకు మాత్రం తల వాల్చుకోవడానికైనా స్థలము లేదని యేసు ప్రభు వారే చెప్పారు. మరి నిజంగానే యేసు ప్రభు వారే మనిషి కుమారుడా? ఎవరికి స్థలం లేదు? నిజంగానే ఆయన పుట్టేటప్పుడు ఎక్కడ స్థలం లేదు. ఎక్కడ పరుండబెట్టారు? పశువుల తొట్టిలో పరుండబెట్టారు. లోక రక్షకుడైన యేసు ప్రభు వారికి ఆయన పుట్టడానికి స్థలం లేదు. పుట్టిన తర్వాత చక్కగా పెట్టడానికి ఎక్కడ సరి అయిన స్థలము లేదు. కాబట్టి యేసు ప్రభు వారే మనుష్య కుమారుడు. చూద్దామా? లూకాసు వార్త 2వ అధ్యాయము 6-7 వచనములు. లూకాసు వార్త 2వ అధ్యాయం 6-7 వచనములు. వారక్కడ ఉన్నప్పుడు ఆమె ప్రసవ దినములు నిండెను గనుక తన తొలిచూలు కుమారుని కని పొత్తి గుడ్డలతో చుట్టి సత్రములో వారికి స్థలము లేనందున ఆయనను పశువుల తొట్టిలో పరుండబెట్టెను. సత్రము అంటే ఎవరికైనా స్థలం ఉంటుంది కదా, ఎలాంటి వాళ్ళైనా ఎవరు ఏమన్నారు. సత్రంలో ఎక్కడైనా వేరే ఇళ్లలో ఉంది. అట్లాంటి వాళ్ళని రాణించుకోలేము, కానీ ఇళ్ళకి సత్రం అంటే అలాంటి వారికి ఎవ్వరు రాని వాళ్ళకే సత్రం. ఎవరు ఇళ్లలోకి రాణించుకోలేని వారికి, లేదా బంధువులు లేని వాళ్ళు, యాత్రికులు, అలాంటి వారికి సత్రంలో స్థలం ఉంటుంది, వాళ్ళు ఉండవచ్చు. కానీ అలాంటి ప్లేస్లో కూడా మన యేసు ప్రభు వారికి ఎక్కడ స్థలం లేదు. అందుకే మనం తెలిసిన పాట పాడుకుందాం. ఎంత దీనాతి దీనము ఓ యేసయ్యా, ఎంత దీనాతి దీనము ఓ యేసయ్యా, నీ శరణమైన దయనీయము తలుచుకుంటే నా గుండె తడబడి కరిగి కరిగి నీరుతున్నది. ఎంత దీనాతి దీనము ఓ యేసయ్యా, చల్లగాలిలో చాలులేగా నలుమూలలా చలి ఉండెనయ్యా, చల్లగాలిలో చాలులేగా
తలుచుకుంటే నా గుండె మనిషి కలిగి ఎంత దీనాతి దీనం. అందుకే ముందుగానే ప్రభువారు చెప్పినట్లుగా మనుష్య కుమారుడు తల దాచుకొనుటకైనను స్థలము లేదు ఈ లోకంలో. అందుకే యేసు ప్రభు వారే మనుష్య కుమారుడు. ఈ మనుష్య కుమారుడు ఎవరు? యేసు ప్రభు వారే. ఆయన పుట్టడానికి స్థలం లేదు, ఎక్కడా లేదు, కనీసం సత్రంలో కూడా స్థలం లేదు. అలాంటి మనుష్య కుమారుడు ఎవరు ఎవరు అని మరలా యేసు ప్రభు వారే వారి శిష్యులతో పలుకుతూ ఉన్నారు. అది కూడా చూద్దాం. మత్తయి సువార్త 16వ అధ్యాయము 13 నుంచి 16 వచనాలలో రాయబడి ఉన్నది. మత్తయి సువార్త 16వ అధ్యాయం 13 నుంచి 16 వచనాలు. యేసు ఫిలిప్పుదైన కైసరియా ప్రాంతం మీదుగా వెళ్ళుచు మనుష్య కుమారుడు ఎవడని జనులు చెప్పుకొనుచున్నారు అని తన శిష్యులను అడగగా వారు కొందరు బాప్తిస్మిచ్చి యోహాననియు, కొందరు ఏలియానియు, కొందరు ఇర్మియానియు లేక ప్రవక్తలలో ఒకడనియు చెప్పుకొనుచున్నారని చెప్పారు. సరే, జనులు ఈ మనుష్య కుమారుడు ఎవరని చెప్పుకుంటున్నారు అని తన శిష్యులతో అడిగితే కొందరు ఏం చెప్పారు? ప్రవక్త అనుకుంటున్నారు, ఏలియా అనుకుంటున్నారు, ఇర్మియా అనుకుంటున్నారు, లేక ప్రవక్తల్లో ఒకరు అనుకుంటున్నారు, లేకపోతే బాప్తిస్మం ఇచ్చు యోహాను, వాళ్ళకి తెలుసు కదా అతను ఎలాగ చంపబడ్డాడు, ఒకవేళ ఆయన మరలా తిరిగి లేచి వచ్చారేమో అని అనుకుంటున్నారయ్యా అని ఆ శిష్యులు యేసుప్రభు వారితో అంటే, సరే వారందరూ అలా అనుకుంటున్నారు, కానీ నీవేమనుకుంటున్నావు? ఈ మనుష్య కుమారుడు గురించి నీవేమనుకుంటున్నావు? జనాలు ఏవేమో అనుకుంటున్నారు, కానీ నీవేమనుకుంటున్నావు? ఏమనుకుంటుంటావు? పేతుర్ని ప్రత్యేకంగా అడుగుతున్నారు. అందుకు సీమోను పేతురు ఏమంటున్నారు? నీవు సజీవుడైన దేవుని కుమారుడైన క్రీస్తువు. అయ్యా, వాళ్ళందరూ ఎవరో ఒక ప్రాంత ఎవరో అనుకుంటున్నారు, కానీ నేను మాత్రం నిన్ను సజీవుడగు దేవుని కుమారుడైన క్రీస్తుని అని అనుకుంటున్నావు. నిజమే, దేవుడు నీలో ఉన్నాడు కాబట్టి నీవు ఇలాగా చెప్పగలుగుతున్నావు. దేవుని ఆత్మ నీలో ఉంది కాబట్టి నీవు ఖచ్చితంగా చెప్పావు. ఎవరు మనుష్య కుమారుడు? ఆయన సజీవుడైన దేవుని కుమారుడైన క్రీస్తు. ఆయనే మన మనుష్య కుమారుడు. ఈ మనుష్య కుమారుడికి పాపములు క్షమించేటువంటి అధికారం ఉంది. ఈ మనుష్య కుమారుడికి లోకంలో ఎక్కడ తల వాల్చుకోవడానికి ఇంత స్థలము లేదు. ఇంకొకటి, మనుష్య కుమారుడు నశించిన దానిని వెనక్కి రక్షించడం కోసమే ఈ లోకానికి వచ్చారు. ఎవరైతే ఆయన స్వీకరిస్తారో, ఎవరైతే ఏ ఇంటికైతే ఆయన వస్తారో ఆ ఇంటికి రక్షణ వస్తుంది. ఆయన్ని కూడా అబ్రహాము కుమారుడు అవుతారు. అబ్రహాము కుమారుడు అయితే అతనే మనుష్య కుమారుడుగా కూడా పిలువబడతారు. కాబట్టి ఈరోజు మనం నేర్చుకున్నటువంటి ఈ యొక్క అంశం, మనుష్య కుమారుడు ఎవరు అంటే మన ప్రభువైన యేసుక్రీస్తు. ఆయన ఎవరు? ఆయన సజీవుడు, ఇంకా ఆయన దేవుని కుమారుడు, ఇంకా ఆయన క్రీస్తు, ఇంకా ఆయన నా పాపమును క్షమించడానికి వచ్చారు, ఇంకా ఆయన నేను నశించిపోతూ ఉన్నానేమో అని వెతికి 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 నా దగ్గరికే వచ్చి నన్ను రక్షించాడు. ఈయనే ఈ మనుష్య కుమారుడు. ఆయనకి ఈ లోకంలో స్థలము లేదు, లేకపోయినా పర్వాలా, కానీ నా హృదయంలో నేను స్థలం ఇస్తాను. అప్పుడు నేను కూడా
ఇతను కూడా అబ్రహాము కుమారుడే, నేను కూడా అబ్రహాము కుమారుడుగా పిలవబడతాను అని ఎంతమంది అయితే దేవుని నమ్ముకుంటారో వారు ధన్యులుగా పిలువబడతారు. అందుకే ఈరోజు మనం చదువుకున్న కీర్తన గ్రంథం 40వ కీర్తనలో వ్యర్థమైన వారిని అనుసరించక యెహోవాని నమ్ముకున్నవాడు ధన్యుడు. కాబట్టి అలాంటి గొప్ప ధన్యత మనమందరం ఈ యొక్క క్రిస్మస్ దినాలలో పొందుకోవాలని మనుష్య కుమారుడు ఎవరంటే ఆయన నా దేవుడు, సజీవుడు, దేవుని కుమారుడైన క్రీస్తు, ఆయన నా హృదయంలో ఉండేవాడు, నేను ఆయన నమ్ముకున్నాను, నాకు ఆయన ధన్యకరమైన జీవితాన్ని అనుగ్రహించగలడు అని చెప్పాలని, అంతటి గొప్ప విశ్వాసం మనలో దేవుడు పుట్టించాలని, అంత గొప్పగా మీరందరూ ధన్యకరమైన జీవితాలు జీవించాలని ఉదయకాలంలో తెలియజేస్తూ నా మాటలు ముగిసిన దేవుడు మనందరినీ దీవించును గాక, ధన్యకరమైన జీవితాలు మనకు ప్రసాదించును గాక. మరి ముఖ్యంగా మనుష్య కుమారుడు నా దేవుడు, నా హృదయంలో నేను స్థానం ఇచ్చాను అని అందరితో చెప్పేటువంటి సాక్షులుగా మనందరినీ దీవించును గాక. ఆమేన్. అవకాశం ఇచ్చిన యాజకుల వారికి, సంఘానికి, విడుదల ఇస్తున్న వారికి మరొకసారి మాట్లాడతాం. వెదకి నన్ను ఇలా చేచితివి, వెంబడింప పిలచితివి, వెదకి నన్ను ఇలా చేచితివి, వెంబడింప పిలచితివి, లోక బ్రతుకును కాచితివి, దీను సుతునిగా చేసితివి, నా నేను నీ వాడను యేసువా, చక్కగా మర్చిపోయిన వారి అమ్మగారికి ఉన్నారండి. దేవుడు చాలా గొప్ప ప్రేమమయుడు. అందుకని ఇప్పుడు చెప్పారు కదా, ఆయన లోకానికి వచ్చింది నశించిన దానిని, నశించిన వారిన నశించిన. జక్కయ్య కుటుంబం దేవుని తెలిసిన కుటుంబం, యోధుడు. ఆ కంటెక్స్ట్లో ఉన్నాం. అమ్మగారు జస్ట్ ఒక 5 నిమిషాలు వదిలేరు కాబట్టి మనం వెళ్దాం ముందుకి. కొంచెం 5 నిమిషం టైం ఉంది. జక్కయ్య కుటుంబం యోధుడు, దేవుడు తెలుసు, ధర్మశాస్త్రం తెలుసు, సమాజంలో పేరుగాంచిన వాడు, 2 జిల్లాలకి ట్యాక్స్ కలెక్టర్ అధికారి, వసూలు చేస్తే ఇంత లేదు, ఆయన ఎంత అంటే అది ఇవ్వాల్సిందే, గవర్నమెంట్ ఆయనకు సపోర్ట్గా ఉంది, ఆయన తీసుకెళ్ళి కొంత అక్కడ కడతాడు, కొంత ఇస్తాడు, ఫుల్ రిచ్. అందుకని మొదలు జీవి రాశారు, ఆయన ధనవంతుడును, ఆయన పోస్ట్ రాశారు, ఆయన స్టేటస్ రాశారు. లూకా సువార్త 19:10 ఇదిగో సుంకపు బుద్ధారును. ఎందుకు ఆయన గురించి 2 రాశారంటే, ఆ 2లో ఏం లేదు, రిలేషన్ లేదు, దేవుడితో తెగిపోయింది, నశించిపోయింది బంధం. ద రిలేషన్ విత్ గాడ్ వాజ్ డిస్కనెక్టెడ్. నశించిన దానిని, ఆ బంధాన్ని తిరిగి మరలా పునరుద్ధరణ చేయడానికి, టు రీకనెక్ట్. సెల్లో బాగా అలసిపోయినప్పుడు స్విచ్ ఆఫ్ కాకుండా ప్రక్కన ఇంకో బటన్ ఉంటుంది, ఏమంటారు దాన్ని,
రీస్టార్ట్. స్విచ్ ఆఫ్ అంటే పవర్ ఆఫ్ అని ఉంటుంది కదా. పవర్ ఆఫ్ చేయకుండా పవర్ ఆఫ్ అవ్వకండి, సాఫ్ట్వేర్ దెబ్బతింటుంది. స్విచ్లో రీస్టార్ట్, రీకనెక్ట్. కొత్తగా తెలియని వాడు కాదు జక్కయ్య. ఆయన ఏం చేశాడంటే దేవునిని ప్రక్కన పెట్టి దేవునికి దూరమయ్యి బంధాన్ని తెంచుకున్నాడు. నశించిపోయింది ఆ బంధం. ఎక్కడైతే మనం అక్కడికి వెళదాం. ఇప్పుడు చూసిన క్రిస్మస్ అంతా ఏదైనా వనమే. ఏదైనా వనంలో ఆదాము హవ్వలు తెంచుకున్నారా, దేవుడు తెంచుకున్నాడా? ఎందుకు అప్పుడు ఒక్కదాన్ని చూద్దా? ఎవరు తెంచుకున్నారు? ఆదాము. చెప్పండి, ఎవరు తెంచుకున్నారు? ఆదాము హవ్వలు, ఆ కుటుంబమే తెంచుకున్నారు. ఎథిలాజికల్ థాట్, ఒక వేదాంతపరమైన ఆలోచన చేద్దాం. ఆదాము హవ్వలు స్వయముగా అన్ని తెలిసి కూడా దేవుని బంధాన్ని తెంచుకునేసరికి తండ్రి అయిన దేవుని కుమారుని లోకానికి మనుష్య కుమారుడుగా పంపించి స్త్రీకి మాత్రమే పుట్టినవాడు. అమ్మగా చెప్పినాక దేవుని కుమారుడు మనిషిగా రావటం, మనిషి గట్టికి చప్పుడు రావద్దామండి. అయ్యా, ఈ లోక పరిస్థితులు బట్టి ధనమే స్వర్గం అనుకున్నాడు. ధనం తప్పు కాదు, ధనం ఉండాలి. క్రైస్తవులు ధనవంతులు, దేవుడు రాజుగారు, మన రాజుగారి పిల్లలు, అంతేనా? నాకెందుకు భయం? అంతే కదా. రాజకుమార్, బిల్ గేట్స్ క్రిస్టియన్, కోల్గేట్ పేస్ట్ క్రిస్టియన్, ఈయన సాఫ్ట్వేర్ కంపెనీ క్రిస్టియన్ కంపెనీస్. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చదువుకుంది క్రిస్టియన్ కాలేజ్. ఏ స్థాయికి వెళ్ళాలో క్రైస్తవం. భారతదేశంలో పెన్ను తీసుకొచ్చింది విలియం కేరీ గారు, క్రిస్టియన్. పోస్ట్ ఆఫీస్ తీసుకొచ్చింది క్రిస్టియన్. పేపర్ తీసుకొచ్చింది క్రిస్టియన్. చదువు తీసుకొచ్చింది క్రిస్టియన్. డాక్టర్ క్రిస్టియన్. బికాస్ గాడ్ ఈజ్ క్రిస్టియన్, క్రైస్ట్. ఆయన పంపాడు. కాబట్టి తెలిసి ఎప్పుడైతే ప్రక్కన పెట్టారో ఆ బంధాన్ని, నశించిన దానిని వెదకి ఈ క్రిస్మస్ దినాల్లో జక్కయ్య రెండే చేశాడు. విన్నాడు, చూడటానికి ఇష్టపడ్డాడు. ఏం చేశాడు? విన్నాడు, చూడటానికి ఇష్టపడ్డాడు. డిసైడ్ అయ్యాడు. మూడవది వచ్చి చెట్టు ఎక్కాడు. పరిగెత్తుకుని ఎన్నోసార్లు ధ్యానం చేశాడు. చెట్టు ఎక్కిన తర్వాత త్వరగా ఎక్కాడా లేకపోతే నిదానంగా ఎక్కాడా? యేసయ్య వచ్చినప్పుడు అబ్దాల అబ్బాయి నా కబురు పెట్టిన ఫోన్ చేయరా అన్నాడా? నో. యేసు మాత్రం రానయ్యుండెను కనుక అతను తెలుసుకొని, యేసయ్య వచ్చే టైం తెలుసుకొని చెట్టు ఎక్కాడు. యేసయ్య అన్నాడు, నువ్వు త్వరగా ఎక్కావు కాబట్టి త్వరగా ఇంటికి వెళ్దాం అన్నాడు. మన బ్యాచ్ 6వ వచనంలో అన్నాడు. 6వ వచనంలో తెలుసా, అతడు ఏంది ఈ పాప ఇంటికి వెళ్తున్నాడు ఏంటంతేనా, సంతోషంతో ఆయనను చేర్చుకునేను. అది చూచి ఈయన పాపి అయిన మనిషి చేస్తాడు. ఆయన వచ్చిందే బంధాలు కలపడానికి. చెప్పబట్టి ఇప్పుడు నశించిపోయిన జక్కయ్య కుటుంబ బంధాన్ని, దేవునికి దూరమైన బంధాన్ని టు రీకనెక్ట్. జీసస్ కేమ్ యాజ్ సన్ ఆఫ్ మ్యాన్. మనిషి కుమారుడుగా వచ్చి మన కుటుంబాలను బంధాలు కలవాలి, భౌతికమైన బంధాలు కలవాలి, దేవునితో బంధాలు కలవాలి. కలవాలంటే ఏం చేయాలి? ఫోన్ చేస్తే కుదరదు, ఫోన్లో వాక్యాలు చదువుకుంటే కుదరదు. తప్పని పరిస్థితుల్లో ఫోన్లో వాక్యాలు చదువుకోవాలి, బైబిల్ దగ్గర చదవాలి. నేను ఒక ఆమెకి శ్రీమంతంలో వాక్యం చదవమంటే, నీ బైబిల్ చిన్నదిగా అయ్యగారు ఉంది, ఆ చిన్న బైబిల్ వేయలేమన్నా, అది ఇప్పుడు జేబులో ఉంటుంది. ఇది కాదుగా, సరే ఇదైతే మీకు కనపడదు, ఇదైతే మీకు కనపడకపోవచ్చు సన్నక్షరాలుగా. నేను ఇది ఇచ్చా, ఇది కూడా తాటిగా దక్షిణ కనపడబోతుంట కాదు. అక్కడ ఒక స్టైల్ కొంచెం చదువు ఎట్టబడి నీ బాధలు చదివించు. బంధాలు ఉద్దేశం ఏంటంటే దేవుని వాక్యం ద్వారా కలిపే బంధాలు మనం ఏం చేయాలంటే మన కుటుంబంలో తెలియపరచాలి. జక్కయ్య తెలియపరిచాడు. ఆ బంధం కలిపేసరికి ఏం చేసేది తెలుసా? యేసయ్య ముఖ్యమా
ఆస్తి ముఖ్యమా? మొదటి పేజీ మొదటి వచ్చిన పోయింది. ధనవంతులైన జక్కయ్య 2 భాగాలు తన ధనాన్ని చేశాడు. ఒక భాగం పేదవాళ్ళకి ఇచ్చాడు, ఒక భాగం ఏమో ఎవరైతే తీసుకున్నారో 4 రెట్లు వాళ్ళకి ఇచ్చాడు. అంటే క్రిస్మస్ దినాల్లో విల్ బికమ్ జీరో. ఆస్తి పోగొట్టుకుని కాదు, అక్కడ యేసు ముఖ్యమా, నీకున్నది ముఖ్యమా? యేసే ముఖ్యం. యేసు వచ్చింది పుట్టిన మనిషి కుమారుడిగా బంధాలు కలపడానికి. దేవుడు మన బంధాలను బలపరచును గాక. ఇప్పుడు 10వ వచన సదృశ్యము, 9వ వచనం, ఇతడు కూడా అబ్రాహాము తెంచుకున్నాడు బంధాన్ని. పేరు తెంచుకుని పుట్టావురా, ఒకే కడుపును పుట్టావురా నాయన, నా పాలు తాగేవరా చిన్నోడా, అన్నయ్య నువ్వు తాగితే నేను తాగాను అన్నయ్య. ఈ లోకంలో బ్రతికినంత కాలము బంధాలకు ప్రాధాన్యత ఇద్దాం. భౌతిక బంధం యేసు రక్తం ద్వారా, యేసు ప్రభుత్వ బంధము కలిసి వెతికి నన్ను రక్షించామని జక్కయ్య అన్నట్లుగా మనం పడుతున్నాం. అలాంటి కృప మనుష్య కుమారుడు మనకు దయచేయను గాక. ఆమేన్. అందరూ లేచి ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధులైన తండ్రి, మహోన్నతుడైన స్తోత్రాలైనా, పాపములు క్షమించే అధికారం నీకుంది తండ్రి. స్థలము కూడా లేని పరిస్థితులు, ఇవ్వలేని పరిస్థితులు మేమున్నామయ్యా. మనిషి కుమారుడా, ఈ లోకానికి వచ్చావు, నశించిన దాని వెతికి రక్షించడానికి వచ్చిన యేసు నీకు స్తోత్రాలు. ఎక్కడైతే తెంచుకొని ఏదేదో వరకు ఆదామాలు వచ్చారో, మా పితరులు మా వలే రక్త మాంసం కలిగిన వారు తిరిగి వల్ల దాన్ని పునరుద్ధరణ చేయడం, రీకనెక్ట్ మనిషి కుమారుడు వచ్చిందని అవసరాలు పలికిన మాటగా మమ్మల్ని పాపం క్షమించే అధికారం నీకే ఉంది కదా ప్రభు, నీకు స్తోత్రాలు. పక్షవాయుగల రోగిన తండ్రి స్వస్థపరిచినప్పుడు ఎక్కడి అధికారం అంటే మనిషి కుమారునికి అధికారం ఉందని మీరు బయలుపరిచినారు. స్థలం కూడా మనిషి కుమారు అక్కలు పడి ఉన్నాయి, ఆకాశ పక్షులు గుళ్ళు ఉన్నాయి. మనిషి కుమారు తల వాల్సిన స్థలం లేదు. ఈ పరిస్థితులు ఉన్నాయినా ఈ లోకానికి వచ్చిన యేసు నీకు స్తోత్రం. జక్కయ్య కుటుంబాన్ని రీకనెక్ట్ చేసి ఇతరుడు అబ్రాహాము కొన్నట్లు మమ్మల్ని కూడా మా కుటుంబాలు నీ దగ్గరకు వచ్చే వరకే చేయండి. బలపరచండి, బంధాన్ని బలపరచండి. నశించిపోయిన ఆ కుటుంబాన్ని, నశించిపోయిన ఆ వ్యక్తిని ప్రభువా మీరు పట్టుకున్నారు. ఎక్కడ నశించిపోయిన జీవితాలు ఉన్నావో వాటి తిరిగి మన పునరుద్ధరించడానికి వచ్చిన యేసు నీకు వందనాలు చెల్లిస్తూ ఇతరుటి సాక్షాత్కరించిన మన ప్రభువా కుటుంబాన్ని కూడా మీరు జ్ఞాపకం చేసుకొని ఆశీర్వదించండి. ఈ పరిచయం సాగిస్తున్న బిడ్డలందరూ దీవించండి. పాల్గొని ప్రతి బిడ్డను మాత్రండి తిరిగి ఆశ కలిగి నీ దగ్గరికి త్వరగా వచ్చినప్పుడు త్వరగా దిగు, నేను త్వరగా ఆశీర్వదిస్తానని మీకు చెప్పానయ్యా. ఆలస్యం చేయక త్వరగా రక్షణ పొందేవారిగా చేయండి. యేసునామములో వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. మమ్మల్ని ఈ ఉదయం వరకు సురక్షితంగా కాపాడిన ఓ ప్రభువా, మా పరలోకపు తండ్రి, సర్వశక్తిగా నిత్యుడైన దేవా, నీ మహాశక్తితో ఈ దినమంతా మమ్మల్ని సంరక్షించు. ఈ దినంలో ఏ పాపంలోను కాకయు ఏ విధమైన అపాయంలో చిక్కున్నట్టు కృప చూపు. మా కార్యములన్నీ నీ ఆజ్ఞకు అనుకూలములై నీ దిశ నీతితున్నట్లు గ్రహిమని నీతోనూ పరిశుద్ధాత్మతోనూ సదా ఏకదేవుడై ఈ యుగంలో జీవించు పరిపాలించిన నీ కుమారుడు మా ప్రభువైన యేసుక్రీస్తు వారిని వేడుకొంచున్నాము. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, ఈ నామం పరిశుద్ధపరచబడును గాక, ఈ రాజ్యం వచ్చును గాక, ఈ చిత్తము పరలోకమందు నెరవేర్చినట్లు భూమి యందు నెరవేరును గాక. మా దాన్ని మాకు దయచేయము. మా ఎడల అపరాధం చేసిన వారు మేము క్షమించిన ప్రకారం మా అపరాధములను క్షమించు. శోధన తేక దృష్టి మమ్మల్ని తప్పించు. రాజ్యము, శక్తియు, మహిమయు నిరంతరం నీవైనవి. ఆమేన్. మరి తండ్రి దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ కలిగిన సహవాసం ఇప్పుడు సదాకాలం మీకు మీ కుటుంబాలతో ప్రభువులో బంధంలో బలపరిచి స్థిరపరచును గాక. ఆమేన్. పాపమెల్లను పరిహరింప పరమ రక్షకుడవతరించెను. దాపు చేరి
అంతే మౌనంగా ప్రార్థన చేసుకుని మీరు మీ గర్భేష్ దేవుడు మీ కృపను బలపరచుగాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేద్దాం. అంతే తెల్లవారు కళ్ళు మూసుకొని కొప్పుల దాస్ గారు